పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కొద్ది రోజుల క్రితం దేవీపట్నం మండలంలో కనిపించిన పులి మళ్లీ నేలకోట సమీపంలో కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నెల రోజులకు పైగా అటవీశాఖ అధికారులు ముప్పు తిప్పలు పెడుతూ గిరిజనులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటివరకు 30కి పైగా పశువులపై పులి దాడి చేసి చంపిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా పెద్ద పులి భయం లేకుండా చూడాలని కోరుతున్నారు. అనిల్ ఎంత శ్రీను 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 పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు. శ్రీనివాస్, ప్రస్తుతం పెద్ద పులి పోలవరం జిల్లాను ఉనికిస్తుందని చెప్పవచ్చు. గత 4 రోజుల పాటు పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం ముంపు ప్రాంతాలైన పూడిపల్లి, గండిపోసమ్మ సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి సంచరించింది. నిన్న ఏదైతే దేవీపట్నానికి మండలానికి సంబంధించి రామదుర్గం కొండపై నిన్న సంచరించింది. పెద్దపులి సంచరిస్తున్న సమయంలోనే సుమారుగా రాజానగరం మండలానికి చెందిన 50 మంది సందర్శకులు కొండపై ఉన్నారు. ప్రజలు కూడా భయాందోళన చెందారు. వెంటనే అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యి కొండపై ఉన్న 50 మంది సందర్శకులను కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అయితే పెద్దపులి నిన్న రామదుర్గం కొండపై నుంచి మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడి, చీపురుపల్లి గ్రామాల మధ్య సంచరించింది. ఈ రోజు ఉదయం సీతానగరం మండలం అంటే పోలవరం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా పెదకొండేపూడి, చీపురుపల్లి గ్రామాల వైపు సంచరించినట్టు కూడా స్థానికులు గుర్తించారు. అటవీశాఖ అధికారులు కూడా నిర్ధారించారు. ప్రస్తుతం మళ్ళీ పెద్దపులి యూటర్న్ తీసుకుని ఏదైతే సీతానగరం మండలం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అక్కడి నుంచి మళ్ళీ నిన్న ఏదైతే దేవీపట్నం మండలం పోలవరం జిల్లా దేవీపట్నం మండలం రామదుర్గం కొండపై సంచరించిందో మళ్ళీ అదే ప్రాంతానికి పెద్దపులి సీతానగరం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ప్రస్తుతం పెద్దపులి అక్కడ రామదుర్గం కొండ సమీప ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు కూడా అటవీశాఖ అధికారులు అయితే కనుక నిర్ధారించారు. ప్రస్తుతం పులి మళ్ళీ యూటర్న్ తీసుకుని అంటే ఈ ఏడాది జనవరి నెలలో సీతానగరం మండలంలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ప్రవేశించి దాదాపు 20 రోజుల పాటు ఇక్కడ ప్రజలను వణికించింది. అయితే పెద్దపులి మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చి అదే ప్రాంతాల్లో మళ్ళీ సంచరిస్తుందా లేని పక్షంలో ఇప్పుడు ప్రస్తుతం దేవీపట్నం మండలం కొండపై ఉంది కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ పాపికొండల అభయారణ్యంలోకి వెళ్లే అవకాశం ఉందా అనేది మాత్రం అటవీశాఖ అధికారులు మాత్రం ప్రస్తుతం చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఒకవేళ జనావాసాల్లో కనుక పెద్దపులి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనే రెస్క్యూ ఆపరేషన్ చేసి పెద్దపులిని బంధించి మళ్ళీ అటవీ ప్రాంతానికి తరలించేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక దేవీపట్నం మండలం రామదుర్గం కొండ మీద పెద్దపులి ఉంది. పులి సాధ్యమైనంత వరకు పాపికొండల అభయారణ్యంలోకి వెళ్లే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ రాజబాబు.